श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయం. ఊది మహిమ. కాకా మహజని స్నేహితుడు, కాకా మహజని యజమాని, బాంద్రా అనిద్ర రోగి బాలాజీ పాటిల్ నెవాస్కర్. సాయి పాము వలె కనిపించుట. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితం. ఇందులో బాబా 2 విషయంలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం గలవాడని నమ్మువారిని ఖండించి అది ఒట్టి భ్రమయని అనేదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందరు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు. సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దర్శన అడిగాను. యోగులు ఈ ప్రకారంగా ధనము పోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో యోగి గుణములెక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు ఈ దిగువన ఇస్తున్నాను. కాకా మహజని స్నేహితుడు. కాకా మహజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. విగ్రహారాధనమున అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడీకి పోవని అంగీకరించెను. కానీ బాబాకు నమస్కరించననియు వారికి దర్శన ఇవ్వననియు చెప్పెను. కాకా ఈ షరతులకు ఒప్పుకొను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినం షిరిడీకి చేరి వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరమున ఉన్న బాబా మహజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించాను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను. కంఠము గతించిన తన తండ్రిని ఎత్తికి తెచ్చెను. శరీరము సంతోషముతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పెదను? మిగులు ఆశ్చర్యపడిన స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అని వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయము మరిచిన వాడై బాబా పాదమునకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దర్శన అడగగా కాకా మహజని ఇచ్చెను. బాబా కాకానే దర్శన అడుగుచుండెను. కానీ అతని స్నేహితుడిని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే 2 సార్లు దర్శన అడిగాను. నేను నీతో ఉన్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అని. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చాను. తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుచున్నాడని బాబా మహజన్ని అడుగగా తన స్నేహితుడు తాను కూడా దర్శన ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనెను. బాబా నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండెను కాన నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు నీకు ఇష్టమున్న ఎడల ఇవ్వవచ్చును అని కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దర్శన అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా ఇప్పుడు కొన్ని మాటల సలహాల రూపంలో ఇట్లు చెప్పెను. నీవు దానిని తీసివేయము, మనకి మధ్యనున్న అడ్డును తీసివేయము. అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారి సెలవు ఇచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ వర్షము వచ్చునేమో అని భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపులు తీసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారముగా అవి చచ్చినవి. 3వ దాన్ని రక్షించుటకై బాబా త్వరగా తన్ను పంపెననుకొను. కాకా మహజని యజమాని. టక్కర్ ధరంసే జటాభాయ్ హైకోర్టు ఫ్లేడరు ఒక కంపెనీ గలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజర్ను అన్యోన్యముగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినముల చట నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగున్నవన్నీ కూడా టక్కర్కు తెలియను. కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవుల్లో షిరిడీకి పోవని చేయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అన్నది నిశ్చయముగా తెలియదు గనక టక్కర్ ఇంకొకరిని కూడా వెంట తీసుకొని వెళ్ళెను. 3 కలిసి బయలుదేరి
బాబా కిచ్చుటకై కాక 2 సేర్ల ఎండు ద్రాక్ష పళ్ళు దారిలో కొనెను. వారు షిరిడీకి సరైన వేళకు చేరి బాబా దర్శనమునకు పోయి మసీదుకు పోయిరి. బాబా దర్శనముకై మసీదుకు పోయిరు. అప్పుడు అక్కడ బాబాసాహెబ్ తర్కడుండెను. టక్కర్ మీరెందుకు వచ్చితిరి అని తర్కడును అడిగాను. టక్కరు మీరెందుకు వచ్చితిరి అని తర్కడును అడిగాను. దర్శనము కొరకని తర్కడు జవాబిచ్చెను. మహిమలేమైనా జరుగునాయని టక్కర ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగుననియు తర్కడు చెప్పెను. కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పళ్ళను అర్పించెను. బాబా వాణ్ణి పంచిపెట్టుమని ఆజ్ఞాపించెను. టక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకు ఇష్టం లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకు ఇష్టము లేదు, కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకొన్ను. గింజలనేమి చేయవలనో తోచకుండెను. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు గింజలు తన జోబిలో వేసుకొన్ను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతంగా ఇచ్చెను. ఈ ఆలోచన అతని మనసును తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వాణ్ణి తినమనెను. వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగులు ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను. కాన అతనిపై ఈ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనసును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడకెట్టి ద్రాక్షలు దొరికినవని అడిగాను. గింజలతోనున్నవి దొరికెనని తర్కడు చెప్పెను. టక్కరు ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరుచుటకై బాబా యథార్థ యోగి అయినచో ద్రాక్ష పండ్లను మొట్టమొదట కాకాకివ్వవలెను అనుకున్నాడు. అతన్ని మనసునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలేనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనంతో టక్కరు సంతృష్టి చెందెను. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇట్లనెను, అతడు ఎట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయము మరచి అతని యజమాని వేరొకరు గలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయము మరచి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్న హారతైన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకొనుటకు మసీదుకు పోయిరు. శ్యామ వారి పశ్యమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడెంగెను. ఒక చంచల మనస్సు గల పెద్ద మనుషుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడా తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను. మరొకప్పుడు వాణ్ణి మోయుచుండెను. అతని మనసునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనికరించి నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకమును పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోటు ఆశ్రయించుకొని నిలకడగా నుండుము అని చెప్పితిని. వెంటనే టక్కర్ ఇదంతయు తన గూర్చి అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావాలని అనుకొను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడిచుట ఆజ్ఞ దొరుకునని ఎవ్వరు అనుకోలేదు. బాబా దీన్ని కూడా కనుగొని కాకాను తన యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చాను. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడనుట టక్కర్కి ఇంకొక నిదర్శనమునిచ్చాను దొరికెను. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పాను. నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనొచ్చో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేను ఊరక ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేను ఎవరినీ అడుగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనిదను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందను. దానము చేయువాడిచ్చినది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది.
అది మున్ముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనం ఉపయోగించవలెను, దాని సొంతమునకు వాడుకొన్న అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలనచో దానిని ప్రస్తుతము ఇతరులకు ఇచ్చుటయే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును, దానివలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైందనుకొను. ఏలన అతని సంశయములన్నీయు తొలిగెను. అతడు ఎంతయో నోర్చుకొను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి ముక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేని యందు అభిమానం ఉంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను అందనకు అందరూ సమానమే. బాబా ఎవరినీ అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు, తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. ఇక బాంద్రా అనిద్రయోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలం నిద్ర పట్టక బాధపడుచుండేవాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రముగా తిట్టుచుండేవాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి యందు స్థిరుగా చేయుచుండెను. ప్రతిరోజిట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయము మాట్లాడెను. బాబా ఊదియే దీనికి తప్పనిసరిగా బాగు చేయునని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదీనిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుటికి రాసుకొని మిగతా పొట్లమును తల కింద దిండుకు దిగువ పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీసెను. దాన్ని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారము నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటిల్ నెవాష్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను. ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వారిని అన్నింటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబాకు అర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునివాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊదీ ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడు నెవాష్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునికి పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నెవాష్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవములకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము, వానిలో కొంచెం ఊది వేయుము, గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము, సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవటయే కాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘుపాటిల్ నివాసంలోనున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరు. కానీ బాలాజీ శ్రీ సాయియే ఆరోపమున వచ్చినని భావించెను. ఏమీయూ భయపడక గిన్నెతో పాటు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనెను, బాబా, ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకి అలజడి? మమ్ము భయపెట్టదలిచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను.
కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయాను. ఎంత వెదికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండేరి. బాబా దర్శనమునకై వారు అప్పుడప్పుడు షిరిడీకి చుండెడివారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశ్వీరవచనములతో ఇచ్చుచుండెడివారు. 35వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవంతు.